హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ దిస్? మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? అందరినీ సంతోషపెట్టాలని ట్రై చేస్తూ లాస్ట్‌కి మనమే ఒంటరిగా ఫీల్ అయిపోతూ ఉండడం అనమాట. ఇది జస్ట్ వీక్‌నెస్ మాత్రం కాదు. ఇది చాలా మంది ఫేస్ చేసే ఒక సైలెంట్ స్ట్రగల్. ఫస్ట్ మనం నో అనాలి అని అనిపించినా యెస్ అన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ఎవరినైనా హర్ట్ చేస్తామేమో అనిపిస్తుంది. లేదా వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని కూడా అలాంటి సిట్యుయేషన్స్‌లో గూడా మనం నో అని చెప్పలేము. ఫ్రెండ్ హెల్ప్ అడిగితే మనకి టైం లేకపోయినా సరే యెస్ చేసేస్తా అంటాము. ఫ్యామిలీ ఏదైనా డెసిషన్ గనక మన కోసం చేసుకుంటే అది మనకి నచ్చకపోయినా గానీ ఓకే అని అంటాము. ఆఫీస్‌లో ఎక్స్‌ట్రా వర్క్ ఇస్తే ఆల్రెడీ టయర్డ్‌గా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకు? ఎందుకంటే మనం మంచి వాళ్ళము అనిపించుకోవడం కోసం అన్నమాట. కానీ ఒక్క క్వెషన్, మనకి మనం మంచి అని అనిపించుకోవడంలో ఫస్ట్ అసలు మనం మంచిగా ఉన్నామా? సంతోషం అనే ప్రాసెస్‌లో మనం స్లోగా మనల్ని మనం లూజ్ అయిపోతూ ఉంటామనమాట. మన ఫీలింగ్స్, మన చాయిసెస్, మన బౌండరీస్ అన్నీ సైడ్‌కి పెట్టేస్తాము. ఒకరోజు ఎవ్వరు కూడా వచ్చి మనల్ని ఏమి అడగరు. "నువ్వు ఎలా ఉన్నావు?" అని కూడా అడిగేవాళ్ళు ఉండరు. ఎందుకంటే నువ్వు నీ ఫీలింగ్స్‌ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసావు. మన ఫీలింగ్స్ మనమే ఇగ్నోర్ చేసేసాము. ఇంక వేరే వాళ్ళు ఎందుకొస్తారు? ఇక్కడ చాలా హార్డ్ ట్రూత్ ఏంటంటే అందరిని హ్యాపీ చేయడం అనేది అసలు సాధ్యమైన పనే కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. మనం ఎంత ట్రై చేసినా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి మనల్ని మనమే స్లోగా చేంజ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నో అని చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. నో అనడం అంటే అదేం రూడ్ బిహేవియర్ కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్. నెక్స్ట్ గిల్ట్ ఫీల్ అవ్వడం మానేయాలి. మనం మన కోసం ఒక డెసిషన్ తీసుకుంటే అదేమి సెల్ఫిష్‌నెస్ కాదు. బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలి. ఎక్కడ వరకు మనల్ని మనం అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడ మనం స్టాప్ చేయాలి అనేది ఫస్టే డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది ఈ జర్నీ అనేది. కానీ చేంజ్‌ని మాత్రం యాక్సెప్ట్ చేస్తాం. కానీ స్లోగా ఈ చేంజ్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు మనల్ని స్లోగా రెస్పెక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. రిమెంబర్ దిస్, నువ్వు అందరికీ ఇంపార్టెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరి లైఫ్‌లో నువ్వు ఇంపార్టెంట్ కాదు. కానీ నీకు నువ్వు ఇంపార్టెంట్ అవ్వాలి. నీ లైఫ్‌లో నువ్వే ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి ఒక స్మాల్ చేంజ్ ట్రై చేయండి. ఒక్కసారైనా సరే మీ ఫీలింగ్స్‌కి ప్రయారిటీస్ ఇవ్వండి. ఎందుకంటే నీ లైఫ్‌లో మెయిన్ క్యారెక్టర్ నువ్వే కాబట్టి. That's it for this video. If you like this video, please like, share, comment and subscribe to my channel Anu Telugu Diaries. Thank you.